బాగా ఆలోచించు సమంత. వర్ష ఎంత ప్లాన్ చేస్తుందో నీకే అర్థమవుతుంది. అలా తను చెప్పాలి అన్నా సాక్ష్యాధారాలు చూపించాలి కదా. తనని తాను వర్ష అని నిరూపించుకోవాలి కదా. ఎలా నిరూపించుకుంటుంది? ఇంకా ఇంత అమాయకంగా ఆలోచిస్తున్నావా? వర్ష మీ అందరికీ దూరమైనప్పుడు 3 నెలల పసిపాప. ఇప్పుడు 20 ఏళ్లు గడిచిపోయింది. రూపం మారిపోతుంది. తను ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. ఇలాగే ఉంటుందని ఎవ్వరూ ఊహించలేరు కూడా. పేర్లు కలిశాయి అన్న ఒకే ఒక్క కారణంతో తనే ఈ ఇంటి పేగు బంధమని చెప్పింది అంటే ఇప్పుడు గుడ్డిగా నమ్ముతున్న వాళ్ళు అప్పుడు నమ్మరని నువ్వెలా అనుకుంటావు? వర్ష ప్లాన్ నీకు అర్థం కాకపోయినా నాకు అర్థమైంది. నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వే నష్టపోతావు. నా మనవరాలివి కాబట్టి నీకు చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. లేదు గ్రాని, ఇన్ని రోజులు నీ మాటలు నేను పట్టించుకోలేదు. ఇదంతా వర్ష ప్లానే అయితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. అది ఎప్పటికీ నా శత్రువే తప్ప నా చెల్లెలు కాదు. నా చెల్లెలి స్థానంలోకి దాన్ని ఎప్పటికీ రానివ్వను. పేర్లు కలిసినంత మాత్రాన బంధాలు కలవ్వు. రక్త సంబంధం ముడిపడదు. ఏం చెయ్యాలో నువ్వు చెప్పు, ఎలా చెయ్యాలో నేను చేస్తాను. ఇప్పుడు నువ్వు నా దారిలోకొచ్చా. ఇంక నాటకం ఎలా నడిపించాలో నేను నడిపిస్తాను. ఈ ఇంట్లో ఎలాంటి అలజడులు సృష్టించాలో నేను సృష్టిస్తాను. నిన్ను పావుగా వాడుకుని ఈ ఇంట్లో అందర్నీ నేనాడిస్తాను. సమంత, ఈ గ్రాని ఉన్నంత వరకు నీకు ఎలాంటి లోటు రానివ్వను. నేను చెప్పింది నువ్వు చేస్తే చాలు. తప్పకుండా గ్రాని, నువ్వేం చెప్తే అది చేస్తాను. నేను నీకు మాటిస్తున్నాను. మెల్లగా. నా వల్ల కాదు, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, నన్ను వదిలేయండి. మావయ్య, పసిపిల్లలు అడుగు వేసేటప్పుడు లేచి నిలబడగానే పడిపోతూ ఉంటారు. కానీ ఆ చిన్న వయసులోనే పడిపోయిన ఆగకుండా మళ్ళీ అడుగులు వేసే ప్రయత్నం చేస్తారు. అదే వాళ్ళని నడిపించేలా చేస్తుంది. అప్పుడు ఆ పిల్లలకు నడక నేర్పించడానికి తల్లిదండ్రులు చెయ్యి పట్టుకుంటారు. ఇప్పుడు మేము మీకు ఊతగా ఉన్నాం. నడవాలి అన్న బలమైన నిర్ణయాన్ని మీరు తీసుకోండి. తప్పకుండా నడిచి తీరుతారు. పదండి. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. అవునా తాతయ్య, ఇంత జరిగిందా? మొత్తానికి రాణి అక్కకి నిజం తెలిసిపోయిందా? అవునమ్మా, అంతవరకు నాకు ఆనందంగానే ఉంది. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఏంటి తాతయ్య? అక్క ఆనందంగా ఉంటుందని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ కీర్తి నీ గురించి ఆలోచిస్తుందని నువ్వు ఆలోచించడం లేదా? నా గురించా?
నా గురించి ఏం ఆలోచిస్తుంది తాతయ్య? ఎందుకు ఆలోచించదమ్మా? ఇన్ని రోజులు నువ్వు తనకి చెల్లెలుగా ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు నాకు శంకర్ ప్రసాద్కి మనవరాలని కీర్తికి తెలిసింది. మరి నిన్ను ఆ ఇంటికి అప్పగించాలని కీర్తి ప్రయత్నాలు మొదలు పెడుతుంది కదా. నిజమే తాతయ్య. ఒకరోజు సోదమ్మ నేను గొప్పింటి వ్యక్తిని అని చెప్పినప్పుడు కూడా అక్క అలాగే అంది. నువ్వు ఎవరో ఏంటో తెలిసాక తప్పకుండా నీ వాళ్ళకి అప్పగించాలి అంది. ఇప్పుడు అదే నిజమవుతుందంటారా? అవునమ్మా, ఈ విషయం రానికి తెలియగానే నీ గురించి అడిగింది. నా చెల్లెలు అంత గొప్పింట్లో పుట్టింది, నా దగ్గర పెరిగింది. నా చెల్లెలు ఎక్కడున్నా కనుక్కొని ఎలాగైనా శంకర్ గారికి అప్పగించాలని నాతో మాట్లాడింది. నువ్వెక్కడున్నావో నాకు తెలిసినా కూడా నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఈ విషయాన్ని రాణితో చెప్పలేదు. మంచి పని చేశారు తాతయ్య. ఇప్పుడప్పుడే అక్కకి నా గురించి తెలియకూడదు. ముందు మా పెళ్లి జరగాలి. నేను కూడా అందుకే మౌనంగా ఉన్నానమ్మా. నువ్వే పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావో, జరగబోయేదేంటో, అసలు ఏం ఆశించి ఈ పెళ్లి చేసుకుంటున్నావో నాకు తెలుసు కాబట్టి నేను రాణి దగ్గర ఈ విషయం చెప్పలేకపోయాను. కానీ నా చెల్లెల్ని ఎలాగైనా చూడాలి తాతయ్య అని తను నా ముందు కన్నీళ్లు పెట్టుకుంటే నేను ఏ క్షణమైనా నోరు జారుతానేమోనని నాకు భయంగా ఉందమ్మా. వద్దు తాతయ్య, కలలో కూడా అలా జరగకూడదు. ముందు మా పెళ్ళవ్వాలి. ఆ తర్వాత నేనే అక్క దగ్గరకు వస్తాను, జరిగిందంతా చెప్తాను. అప్పుడు అక్క అన్నీ అర్థం చేసుకుంటుందని నేను కూడా ఆశిస్తున్నాను. అమ్మ వర్ష, నువ్వు చేస్తున్న ఈ త్యాగం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందమ్మా. ఒక కుటుంబం కోసం నువ్వు ఇంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నావు. నా మనవరాలు ఇంత గొప్పగా ఆలోచించిందా అని నాకు గర్వంగా ఉందమ్మా. కానీ పెళ్ళైన వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవడమే మా అందరికీ బాధగా ఉందమ్మా. నువ్వు చెప్పావు కదా, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని. అందుకే నీ మాటకి కట్టుబడి ఉన్నాను. 10 మంది సంతోషం కోసం ఒక్కరు బాధపడినా తప్పులే తాతయ్య. కళ్యాణ్ గారికి పెళ్ళయ్యిందన్న ఒకే ఒక్క కారణం తప్ప ఆయన చాలా మంచివారు. ప్రియా నా మీద ఎంత అభిమానం పెంచుకుంది. అలాంటి కుటుంబంలో నేనుంటున్నందుకు ఒక విధంగా నేను ఆనందంగానే ఉంటాను. మరీ ముఖ్యంగా వంశీని అక్క జీవితంలోకి తీసుకొచ్చాను అన్న తృప్తి నాకు ఎప్పటికీ మిగిలిపోతుంది. అన్నీ తొందరగా జరగాలమ్మా. నిన్ను శంకర్ ముందు నిలబెట్టాలి. ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్న వర్ష ఎవరో కాదు, మన మనవరాలు వర్ష అని నిన్ను శంకర్కి చూపించాలి. వాడు నీ గురించి ఎంతగా ఎదురు చూస్తున్నాడో నాకు తెలుసు. నిన్ను చూపించాకే నా స్నేహితుడి కళ్ళలో నిజమైన ఆనందం కనబడుతుంది. మీరనుకున్నదంతా తొందరలోనే జరుగుతుంది తాతయ్య. అందరం సంతోషించే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదు. అంతవరకు ఈ రహస్యం రహస్యంగానే ఉండాలి. నమస్తే అండి. నమస్తే అమ్మా. తాతయ్య ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అయినా నా మనవరాలు నా కళ్ళ ముందే ఉండగా నాకేం బాధ ఉంటుందమ్మా. రా కూర్చో కూర్చో.